చుక్క చినుకు రాలడం లేదు. ఒక్క మొలక పైకి రావడం లేదు. ఆకాశం వైపు చూస్తే మబ్బులే కనబడడం లేదు. నేలకేసి చూసి కన్నీరు రాల్చడం తప్ప రైతుకు ఓదార్పు దక్కడం లేదు. ఒకవైపు ఎల్ నినో ఎఫెక్ట్, ఇంకోవైపు బావి తుఫాను ప్రభావంతో రుతుపవనాలు పరారయ్యాయి. ఉత్తర భారతం వర్షాలతో ఊగిపోతుంటే దక్షిణం గొంతెండిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాన లేకపోవడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. చైనా బావి తుఫాన్ ప్రభావంతో భారత రుతుపవనాలకు బ్రేక్ పడింది. దక్షిణ చైనా సముద్రం వైపు రుతుపవనాలు మళ్లాయి. ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. రెండో వేసవిని తలపిస్తోంది వాతావరణం. తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాలో వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25% వర్షపాతం లోటు ఉంది. రుతుపవనాలు పుంజుకోకపోతే కరువు ముప్పు అంటున్నారు నిపుణులు. రైతుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో చుక్క చినుకు పడ్డం లేదు. నదుల్లో నీళ్లు ప్రవహించడం లేదు. చెరువులు, కుంటలు కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఏపీలో అయితే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. వర్షాలు లేకపోగా ఎండలు దంచి కొడుతున్నాయి. సీమలో సమ్మర్ వాతావరణం కనిపిస్తోంది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. చైనాలో బావి తుఫాన్ ప్రభావంతో ఇక్కడి గాలులన్నీ అటువైపు మళ్లాయి. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు కూడా ఏర్పడడం లేదు. ఈ నెల 16 తర్వాత ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనానికి అవకాశం ఉంది. అప్పటికి చైనా బావి తుఫాను బలహీనపడితేనే ఇక్కడ అల్పపీడనం ఏర్పడి అది బలపడే అవకాశాలున్నాయి. ఎల్ నినోతో మన రుతుపవనాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రపంచంలో వాతావరణమే రూపు మార్చుకుంది. ఇప్పుడు దక్షిణ కోస్తా వైపు రుతుపవనాలు విస్తరించకపోవడంతో ఎండల తాండవం చేస్తున్నాయి. తిరుపతిలో అయితే 40 డిగ్రీలు దాటింది. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన వాతావరణం మళ్లీ కనిపిస్తూ ఉండడంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. కర్ణాటకలు, నంద్యాల, అనంతపూర్, కడప, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో చుక్క చినుకు పడ్డం లేదు. ఎండలు తీవ్రమవుతూ ఉండడంతో వడగాలుల తాకిడి పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి మధ్యాహ్నం పూట బయటికి రావద్దని పోలీసులు ప్రకటించారు. కోనసీమలో వరుణుడు కనిపించట్లేదు. నారుమడులో ఎండిపోతున్నాయి. వర్షాలు లేక, కాలువల్లో నీరు లేక రైతులు కష్టాలు అనుభవిస్తున్నారు. పి గన్నవరం, అమలాపురం ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరతుంది. బకెట్లతో నీళ్లు పోసి నారుమడలు కాపాడుకుంటున్నారు రైతులు. పంట బోధుల్లో కూర్చొని నీరివ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జులై మధ్య వచ్చిన వాన చినుకు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పంట చేలకు నీరు, పంట చేలకు నీరు, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, పంట చేలకు నీరు. ఇక కోనసీమ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ప్రతి ఏటా జూన్లోనే నారు పోసి నాట్లకు రెడీ అయిపోయే రైతు ఇప్పుడు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నా చినుకు రాలడం లేదు. వర్షాలు లేకపోవడంతో వరి నాట్లు ప్రారంభించాలా, వేచి చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు రైతులు. అధికారులు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటున్నారు. వర్షాభావంతో కోనసీమ రైతుల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. వర్షం అంటే పట్టలేదండి. నార్మల్ ఏమో ఎండిపోతున్నాయి. 20 రోజులు అయిందండి. అప్పటికే ఊడుపులు అయిపోవాలి. ఏం రావట్లేదు సార్. అక్కడికి మొత్తం నార్మల్ అన్నీ ఎండిపోయి సార్. ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. మళ్ళీ వేయాలండి. మళ్ళీ వేయాలంటే వర్షం కుడితే మళ్ళీ వేసుకోవచ్చు, లేదంటే అంతే సంగతులండి. ఇక నేడు ఇక్రిసాట్ లో ఎల్ నినోపై కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30కు మంత్రి తుమ్మల అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక్రిసాట్, ఐఎండీ, సిఆర్ఐడిఏ శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎల్ నినో ప్రభావంపై 3 కంటింజెన్సీ ప్రణాళికలను పరిశీలించనున్నారు. జులై 15 నుంచి తొలి కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయబోతున్నారు. రైతుల నష్టం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలకు మంత్రి తుమ్మల ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందంటున్నారు. ఎల్ నినో కాదు, సూపర్ ఎల్ నినో కూడా కాదు, ఇది హైపర్ ఎల్ నినో. 1950 తర్వాత అలాంటి తీవ్రమైన ఎల్ నినో రావడం ఇదే తొలిసారి.
ఈసారి వానలు కురుస్తాయో లేదో తెలియదు. కురిసినా డ్యాంలు నిండుతాయా అనేది కూడా డౌటే. అంటే ఈసారి వానలు కురవకపోతే కరువుతో పాటు విద్యుత్ డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ అడిగి తెలుసుకుందాం. దివాకర్, ప్రస్తుతం మీరు ఒక పంట పొలంలో ఉన్నట్లయితే మాకు కనిపిస్తోంది. అక్కడ రైతులు అనుభవిస్తున్న బాధ ఏంటి? మరీ ముఖ్యంగా నీళ్లు లేక వరి నాట్లు నాటాలా వద్దా, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి అన్న విషయంపై ఏం ఆలోచిస్తున్నారు రైతులు? వాళ్ళు ఏమంటున్నారు? ఎల్నినో ఎఫెక్టు స్పష్టంగా కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితులు రైతులను కరవారు పెడుతున్నాయి. ప్రస్తుతం మనము నిజామాబాద్ జిల్లాలోని కాలూరులో ఒక పంట పొలంలో ఉన్నాం. ఇటీవలే వరి నారు వేసినటువంటి మడి ఇది. అంటే వరుణుడిపై ఆశలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా పంట సాగుకు సిద్ధమయ్యారు, సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మన పంట పొలాన్ని చూస్తున్నాము. అంటే నీరు అందక ఎండిపోతున్నటువంటి పరిస్థితి, వేసినటువంటి నాట్లు కూడా కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రాజెక్టులలో కూడా తగినంత నీరు లేకపోవడంతో రైతులు ఈ సాగుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్కు గత ఏడుతో పోలిస్తే ఈసారి చుక్క నీరు కూడా ఇంట్లో రావటం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద రావాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు ఒక 10 క్యూసెక్ల నీరు కూడా పైనుంచి ఇక్కడికి రావడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. దాదాపు 13 మీటర్ల మేర భూగర్భ జలాలు జిల్లాలో అడుగంటాయని చెప్పి భూగర్భ శాఖ అధికారులు చెప్పారు. రైతులు ముఖ్యంగా వ్యవసాయ బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్నటువంటి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. చెప్పండి, అంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూసారా? ఎట్లా ఉంది మీ పరిస్థితి? సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నా పేరు రాజేష్ అండి. నాది నిజామాబాద్ జిల్లా కాలూరు గ్రామము. నేను ఒక రైతుని. ఎప్పుడు మేము వర్షాల కిందనే పొలాలు సాగు చేస్తాము. ఈసారి వర్షాలు లేక మేము వేసిన పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. బోర్లలో కూడా వాటర్ తగ్గినాయి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈ పొలం చూస్తే ఎండాకాలం కూడా ఎండని పరిస్థితి ఆ పొలం. ఈసారి వర్షాకాలంలో కూడా మొత్తం ఎండిపోయింది. అంటే ఎట్లా మరి వేసిన వరి మొత్తం కూడా కుళ్ళిపోతుంది, అంటే మొక్కజొన్న కూడా కుళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడాలి అంటున్నారు. ఏంది మీ అంటే రైతుల పరిస్థితి అసలు తెలియకుండా ఉందండి. అసలు ఏం చేయాలా మాకు అసలు అర్థమవుతలేదు. తిండి కడుపులో కోతలేదు. అది అట్లా ఉంది. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు? ఎట్లా ఉంది? 3 ఎకరాలు సాగు చేస్తాం మేము. వర్షాలు లేక నాటు లేట్ అయింది, వేసినేమో ఎండిపోతుంది. రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ముఖ్యంగా ఈ వరి సాగు ఎక్కువ చేస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లాలో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అటు అధికారులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నప్పటికీ ఇప్పటికే సాగుకు సిద్ధమైనటువంటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేసినటువంటి వరి మల్లన్ని కూడా ఎండుముఖం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రాజెక్టులో కూడా నీరు ఇంట్లో రాకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్ ప్రశ్నార్థకంగా మారింది. దివాకర్, సో అది తెలంగాణలో పరిస్థితి. ఇటు వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీరు లేక, రైతుల పంట పొలాలకి నీరందక మొత్తం ఎండిపోతున్న పరిస్థితి, బీళ్లు వారిన దుస్థితి కనిపిస్తోంది. ఇక ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వెళ్దాం. మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏపీలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తున్నట్లే తెలుస్తోంది. రైతుల దీన స్థితి నిజంగా ఇక ప్రభుత్వం ఆదుకుంటేనే కానీ, ప్రభుత్వం ఏదో ఒక రకంగా నీళ్లు అందిస్తే కానీ, పోయినేడాదిలాగా జూన్ కల్లా రైతులు ఇప్పటికే సిద్ధపరచుకున్నా సరే నీళ్లు లేక అగమ్య గోచరంగా మారింది సిచ్యువేషన్. సో ప్రభుత్వం నుండి ఏమన్నా భరోసా లభిస్తోందా? పైరుతో కలకలాడాల్సిన పంట పొలాలన్నీ కూడా బీడు భూములు కల్పిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం తెనాలి డివిజన్లోని పంట పొలాల్లో ఉన్నాం. పొలాలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. కనుచూపు మేర ఎక్కడా కూడా మీకు పచ్చదనం అనేది కనిపించడం లేదు. ఎందుకంటే దాదాపుగా వర్షాలు పూర్తిగా ఇక్కడ ఎక్కడా కూడా ఒక చుక్క వర్షం కూడా లేదు. తీవ్ర వర్షాభావం పరిస్థితుల్లో పొలాలన్నింటినీ సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా సాగు చేయలేని పరిస్థితి. సాధారణంగా జులై మధ్య నాటికి ఈ భూములన్నింటి నిండా కూడా వ్యవసాయ కూలీలు రైతులతో కలకల్లాడాల్సి ఉంది. వర్షాలు పడుతుంటాయి, ఒకవైపు నుంచి నారుమల్లి పోసుకుంటారు, మరొక వైపు ఎదపెట్టడం కావచ్చు. ఏదేమైనా సరే మొత్తం కూడా జలాలతోనూ రైతులతోనూ
కలకల్లాడాల్సిన పొలాలన్నీ కూడా ఎడారి ప్రాంతాన్ని కల్పిస్తున్నాయి. మీకు ఇక్కడ చూస్తున్న కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఒక్క రైతు కానీ ఒక్క వ్యవసాయ కూలి కానీ కనిపించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా తెనాలి డివిజన్లో గత కొంతకాలంగా పంటల మార్పిడి జరిగింది. గతంలో నారుమళ్లు పోసి సాగు చేసుకునేవాళ్ళు. అయితే మొదట్లో జూన్ జూలై నెలల్లో నీళ్లు రాకపోవడంతో వీళ్ళంతా కూడా యథపద్ధతికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని చోట్ల ఈ నెల మొదటి వారంలో కొద్దిగా అప్పుడప్పుడు కురిసిన వర్షాలకి యథపద్ధతిలో కొంత సాగు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే యథపద్ధతిలో సాగు చేసిన పొలాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా మొక్కలు వచ్చినా కానీ భూమిలోనే మొక్క ఎండిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి కూడా అదే. మొత్తం మీద ఈ విధంగా ఈ వరి సాగు చేస్తే ఈ వరి కూడా భూమిలోనే ఎండిపోతూ ఉంది. యథపద్ధతిలో 1-2 సార్లు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఆశ కొద్దీ వర్షాలు కురుస్తాయి, కొద్దిగైనా నీళ్లు వస్తాయి కాబట్టి సాగు చేసే ప్రయత్నం అయితే కొన్ని చోట్ల చేశారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ఆఫ్పేట అదేవిధంగా కాజీపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 ఎకరాల్లో కూడా రైతులు ఎదపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎదపెట్టినప్పటికీ కూడా మొక్కలు రావడం లేదు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఆగస్టులో కూడా పంట సాగు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు చేసే అవకాశం లేదు. అదే మెట్ట భూములు అయితే ప్రత్యామ్నాయ కంది కావచ్చు, సజ్జ కావచ్చు, అటువంటి సాగు చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడైతే మాత్రం వరి తప్ప ఏది సాగు చేసే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం వెస్ట్రన్ డెల్టాకి ఎప్పుడు నీళ్లు ఇస్తుందా, పశ్చిమ కాలువకు నీళ్లు ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ సాగయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ నాగరాజ్.